నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు, ఎల్లుండి నుంచి రాష్ట్రాల్లో పర్యటనలు. హర్యానాలో ఐఎన్ఎల్డి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు, 5 కోట్ల నగదు, బంగారం, విదేశీ ఆయుధాలు స్వాధీనం. తెలంగాణ భవన్లో చేవెళ్ల బీఆర్ఎస్ సమావేశం, లోక్సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం. మహిళా భద్రతకు కేసీఆర్ హయాంలో పటిష్ట వ్యవస్థ, టాప్ 5 సేఫ్ సిటీల్లో హైదరాబాద్. ఖమ్మం జిల్లా తుమ్మూరులో ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల లోక్సభ సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత అడిగి తెలుసుకుందాం. సరిత, చెప్పండి. శోభన్, ఇవాళ తెలంగాణ భవన్ లో కొద్దిసేపటి కిందట చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశం ప్రారంభమైంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, అంటే పార్టీ ఎవరెవరికైతే ఆహ్వానాలు పంపిందో వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి కిందటే సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో మనం ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన గత 2 రోజులుగా తెలంగాణ భవన్ లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. మొన్న ఆదిలాబాద్, నిన్న కరీంనగర్ నియోజకవర్గం జరగడం జరిగింది. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం కొద్దిసేపటి కింద
ప్రారంభమైంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి ఎజెండాతోనే ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రివ్యూతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలి, కాంగ్రెస్ చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా అబద్ధాలు అర్థసత్యాలు ఏ విధంగా చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించింది, వాటన్నింటినీ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీ కార్యకర్త పైన ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే పార్టీ ఒక బుక్లెట్ ని కూడా ముద్రించడం జరిగింది. కాంగ్రెస్ 420 హామీలు అనేటువంటి బుక్లెట్. అందులో అనేక అంశాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఆ బుక్లెట్ లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఎవరెవరికి ఏ హామీలు ఇచ్చారు అనేటువంటివి వాటన్నింటినీ జనం దగ్గరికి తీసుకెళ్లి మీకు కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చింది ఖచ్చితంగా నెరవేర్చాలి అని మీ దగ్గరకు వచ్చేటువంటి రేపు పొద్దున ఓట్లు అడిగేందుకు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలను అడగండి అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల రివ్యూతో పాటు పార్లమెంటుకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణను ఈ సమావేశాలలో రూపొందించుకుంటున్నారు. శోభన్. రైట్ సరిత, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల లోక్సభ సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతున్నారు. వరంగల్ నుంచి లైవ్ చూద్దాం. కానీ తెలంగాణ సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సాధించే క్రమంలో ఒక కఠోర దీక్షతోని గులాబీ శ్రేణులందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతోని అహర్నిశలు అనేక కష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ వెంట గులాబీ సైన్యం అంతా కూడా వారు ఇచ్చినటువంటి ఉద్యమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన దాంట్లో ఓరుగల్ లాంటి ఓరుగల్లు ప్రత్యేకించి హనుమకొండ, వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైన్యం వారి త్యాగాలను ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మరవరు. అందులో భాగంగా 2009 నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా ఈ నియోజకవర్గంలో
గులాబీ జెండా రెపరెపలాడేదానికి మా గులాబీ శ్రేణులందరూ కూడా కష్టపడ్డారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు మేము ఉంచిన దానికి రాకున్నా కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేదానికి గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో గులాబీ పార్టీ శ్రేణులలో నేను కూడా ఒకనిగా ముందు వరుసలో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన అనేక నిందలు అనేక ఆరోపణలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఓపికతోని వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే వారు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా గులాబీ సైన్యం మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. అహర్నిశలు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి స్థాపించిన 2001 నుంచి స్థాపించిన నాటి నుండి నేటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికలలో కానీ జరిగినటువంటి అనేక పరిణామాలలో కూడా గెలుపు ఓటర్లు సహజం. గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాం. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా పార్టీని చీల్చాలన్నా కూడా కొంతమంది పోయినప్పటికీ కూడా పార్టీ నిలదొక్కుని గులాబీ సైన్యం అంతా కూడా కేసీఆర్ వెంట ఉండి కఠోర దీక్షతోని గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కలేని విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు తెలంగాణనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు. సరే, మొన్న ఓటమి జరగవచ్చు. కేవలం 1.8% ఓట్ల తేడాతోని, అంటే సుమారు 3-4 లక్షలతోని ఓటమి చెందినాం. అయినా కూడా మేము అధైర్యపడము. మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను, పార్టీ పథకాలను, పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీలందరూ కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా, సైనికులుగా గులాబీ సైన్యం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఒక గులాబీ సైనికునిగా ప్రజల పక్షాన గతంలో కూడా కార్పొరేటర్గా ప్రజల పక్షాన పోరాడినా, నగర అధ్యక్షునిగా ప్రజల పక్షాన పోరాడినా, శాసనసభ్యునిగా 3 సార్లు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసి ప్రజల పక్షాన ఉన్నా. 3 సార్లు 2 సార్లు అధికారంలో ఉండి
ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని హంగులతోని అన్ని రంగాలతోని పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఏదో ప్రజాప్రతినిధి మారిందనో లేదో ప్రభుత్వం మారిందనో ప్రజల పైన మాత్రం కక్ష సాధింపు చర్య చేపట్టొద్దని చెప్పి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, ప్రజల మెప్పు పొందండి, కానీ కక్ష సాధింపు చర్యలు వద్దని కూడా ఈ సందర్భంగా పాత్రిక మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక గులాబీ సైనికునిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాలు తీర్చేదానికి ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ నెల 10వ తారీఖున గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో వరంగల్ నియోజకవర్గం నుంచి 90 మందిని డివిజన్కు 3 అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చేపట్టవలసినటువంటి వ్యూహాల గురించి ఆ కార్యక్రమాల గురించి వారిని తర్ఫీదు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ శ్రేణులందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు మరి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పదాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రజల పక్షాన పోరాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. భారత్లో కరోనా సబ్ వేరియంట్ JN.1 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4334 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. దేశంలో కొత్త వేరియంట్ JN.1 కారణంగా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే 172 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో కరోనాతో 4 మృతి చెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 1240 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో JN.1 పాజిటివ్ కేసులు 500 మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో JN.1 వేరియంట్ కేసులు 541గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కర్ణాటకలో 199, కేరళలో 148, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణలో 2, ఒడిషా, హర్యానాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మిజోరాం, త్రిపుర, చండీగఢ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివ్ కేసులు కూడా లేవని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడులు గణనీయంగా పెరిగాయి. జీఎస్టీ రూపంలో 30,000 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 9,355 కోట్లు రాబడి రాష్ట్ర బడ్జెట్కు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలే దీనికి నిదర్శనమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పునాదులు రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టాయని స్పష్టం చేస్తున్నారు. సంవత్సరంలో రాష్ట్ర రాబడి ఆశాజనకంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వేసిన పునాదులు రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించిన అంశాలు ఇదే విషయాన్ని వెలుగెత్తి చాటుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో రాష్ట్రం ఆర్థికంగా మరింత బలపడినట్టు స్పష్టమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడి 2,59,862 కోట్లు వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా, తొలి 8 నెలల్లోనే 1,49,316 కోట్ల రాబడి రావడం విశేషం. అంటే బడ్జెట్ అంచనాల్లో ఇది 58%. గత ఆర్థిక సంవత్సరంలో 2,45,256 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా, నవంబర్ వరకు 1,23,157 కోట్లు వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 26,159 కోట్ల రాబడి అధికంగా రావడం కేసీఆర్ ప్రభుత్వ సమర్థ ఆర్థిక నిర్వహణకు నిదర్శనమని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర రాబడుల్లో ఎప్పటిలాగే జీఎస్టీనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడి 50,942 కోట్లు వస్తుందని ఆశించగా, మొదటి 8 నెలల్లోనే 30,047 కోట్లు వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో ఇది 59%. స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 9,355 కోట్లు, అమ్మకం పన్ను కింద 19,591 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర పన్నుల వాటా 39,500 కోట్లు వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా, నవంబర్ వరకు 8,177 కోట్లు మాత్రమే వచ్చింది. ఎప్పటిలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఈసారి కూడా కేంద్రం వివక్ష కొనసాగించింది. కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో తెలంగాణకు 41,259 కోట్లు వస్తుందని అంచనా వేయగా, మొదటి 8 నెలల్లో వచ్చింది 4,533 కోట్లు మాత్రమే. అంచనాల్లో ఇది 11% కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అన్నింటా వృద్ధిని సాధించిన తెలంగాణకు కేంద్ర గ్రాంట్ ఆశించిన మేరకు ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుంబూరు గ్రామంలో ఆర్టీసీ బస్సు కూలీలతో వస్తున్న ఆటోను ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలోని 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.